శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మాఘమాస మహిమలు. పూర్వం శౌనకాది మహర్షులు సూత మహర్షిని దర్శించుకొని నమస్కరించి, స్వామి, మీ దయ వలన మేము అనేక పురాణాలను మహత్యాలను తెలుసుకోగలిగాం. మీ బోధనల వల్ల మా జన్మ చరితార్థమైంది. అలాగే మాఘమాసం రాబోతుంది. ఆ మాసం అత్యంత పుణ్యప్రదమైనది విన్నాం. ఆ మాఘమాస మహత్యాన్ని, మాఘ పురాణాన్ని మాకు వివరించి మమ్ములను ధన్యులను చేయగలరు అని అడిగారు. అది విన్న సూత మహర్షి, ప్రతిరోజు సంధ్యావందన అనుష్ఠాది కార్యక్రమాలు ఎంత పవిత్రమైనదో సంవత్సరంలో వచ్చే మాఘమాసం కూడా అంతే పవిత్రమైనది. మాఘమాసం సంవత్సరానికి సంధ్యా సమయం వంటిది. జన్మ జన్మల పాపాలను పటాపంచలు చేసి మోక్షాన్ని ప్రసాదించే మాసమే ఈ మాఘమాసం. ఈ మాసం గురించి శివుడు పార్వతీదేవికి, బ్రహ్మదేవుడు నారదునికి, వశిష్ఠ మహర్షి దిలీపునికి, దత్తాత్రేయుడు కార్త్యవీర్యునికి ఉపదేశించారు. ప్రస్తుతం మీకు చెబుతాను అని మహర్షి చెప్పడం ప్రారంభించాడు. పూర్వం దిలీపుడు అనే మహారాజు ఉండేవారు. తన ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుంటూ పరిపాలన చేసిన దిలీపుడు నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉండేవాడు. ఇదిలా ఉండగా చుట్టుప్రక్కల అడవులలో క్రూర జంతువులు తన రాజ్యంలోని గ్రామాలపై పడి ప్రజలకు, పంటలకు నష్టం కలిగిస్తున్నాయని విన్న రాజు ఆ మృగాలను వేటాడేందుకు బయలుదేరాడు. వేటలో జంతువులను వేటాడి అలసిపోయి చీకటి పడటంతో ఒక కొలను వద్దకు చేరుకుని అలసటతో ఒక చెట్టు నీడన నిద్రించాడు. మరుసటి రోజు తెల్లవారుజామున నిద్రలేచి సరస్సులో ముఖం కడుక్కొని రాజధానికి బయలుదేరుతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురై, మహారాజా, ఇది మాఘమాసం, సరస్సులో స్నానం చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగాడు. ఓ బ్రాహ్మణోత్తమ, రాజ్యానికి దూరంగా ఉండటం వల్ల మాఘమాసం అనే విషయం నాకు తెలియదు. దయచేసి ఆ మాఘమాస మహత్యాన్ని, దాని విశిష్టత గురించి నాకు చెబితే సంతోషం అన్నాడు రాజు. అందుకు ఆ విప్రుడు, రాజా, ప్రస్తుతం నాకు మాఘస్నానానికి సమయం అవుతుంది కనుక సమయాభావం వల్ల నేను చెప్పలేను, మన్నించండి. అయితే మీ కుల గురువు వశిష్ఠ మహర్షుల వారి నుంచి ఈ విషయాన్ని గురించి అడిగి తెలుసుకోండి అని చెప్పి అక్కడి నుంచి ముందుకు కదిలాడు. తన రాజ్యానికి చేరుకున్న రాజు వశిష్ఠుల వారి వద్దకు వెళ్ళి మాఘమాసం గురించి వివరించమని అడగటంతో వశిష్ఠులు మాఘమాసం గురించి చెప్పడం ప్రారంభించారు. కార్తీక మాసం దీపానికి, మాఘమాసం స్నానానికి అత్యంత శ్రేష్టమైనది. మాఘమాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి. ఉత్తమం తప నక్షత్రం, మధ్యమం లుప్తతారకం, స వితుర్యదితే భూప తతోహీనం ప్రకీర్తితాం. మాఘస్నానాన్ని తెల్లవారుజామునే నక్షత్రాలుండగా చేయటం ఉత్తమం. నక్షత్రాలు లేని సమయంలో చేయడం మధ్యమం. సూర్యోదయం తర్వాత స్నానం చేయడం నిష్ఫలం. మాఘస్నానాన్ని నదిలో చేయడం ఉత్తమం. నదులు లేని వారు ప్రాంతంలో ఉండే చెరువులు, కాలువలు, బావులలో స్నానం చేయాలి. అలా కూడా వీలు కానప్పుడు గంగా, యమున, సరస్వతి వంటి పుణ్య నదులను స్మరించుకుంటూ ఇంట్లో కూడా స్నానం చేయవచ్చు. స్నానం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదవాలి. దుఃఖ దారిద్ర్య నాశనాయ శ్రీ విష్ణు తోషణాయ చ ప్రాతః స్నాన కరో మధ్య మాఘే పాప వినాశనం మకరస్తే రవో మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానాని నాని నమే దేవో యథోక్త ఫలదో భవ అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేయటం వల్ల దుఃఖ దారిద్ర్యాలు నశిస్తాయి. ముక్కోటి దేవతలు ఈ స్నానం వల్ల సంతుష్టులై సకల సౌభాగ్యాలను, అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తారు. సూర్యుడు మకర రాశిలో ఉండగా చేసే మాఘ స్నానం అనంతమైన ఫలితాలను ఇస్తుంది. ఇలా స్నానం ఆచరించి తనకు గల పులిముఖాన్ని పోగొట్టుకున్న గంధర్వుని కథ ఒకటి ఉంది, చెబుతాను. పూర్వం హిమాలయ, వింధ్య పర్వత ప్రాంతాల మధ్య తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడడంతో ప్రజలు, రాజులు, మహర్షులందరూ తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు.
ఈ సందర్భంగా భృగు మహర్షి ఈ ప్రాంతాన్ని వదిలి కైలాస పర్వత ప్రాంతానికి చేరుకొని అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేయసాగాడు. ఆ ప్రాంతానికి ఒకరోజు పులిముఖంతో గల ఒక గంధర్వుడు భార్యా సమేతుడై వచ్చాడు. అతడు భృగు మహర్షిని వందనము అర్చించి మహర్షి పాదాలపై పడి, మహర్షి, పూర్వజన్మ పుణ్యం వల్ల నేను గంధర్వుడనై జన్మించాను. కానీ నాకు పులిముఖం ఏర్పడింది. నా భార్య గుణవతి, సౌందర్యవతి, సంగీత జ్ఞానురాలు. నేను ఈ పులిముఖంతో ఆమెను ఆదరించలేకపోతున్నాను. నా యందు దయవించి ఈ పులిముఖం నుంచి నన్ను విముక్తుడిని చేసి ఈ పులిముఖం నుండి విముక్తుడయ్యే మార్గాన్ని కూడా చెప్పమని ప్రాధేయపడ్డాడు. అతడి విన్నపాన్ని విన్న భృగు మహర్షి, గత జన్మలో చేసిన చిన్న దోషం వల్ల నీకు ఈ పులిముఖం ఏర్పడింది. త్వరలో మాఘమాసం రాబోతుంది. ప్రతిరోజు నువ్వు మాఘ స్నానాన్ని ఆచరించి నిష్ఠతో దైవ ప్రార్థన చేయి. పులిముఖం నుంచి విముక్తి కలిగి మామూలు మనిషిగా మారుతావు అని చెప్పాడు. మహర్షి చెప్పినట్టుగానే మాఘమాసం రాగానే పులిముఖం గంధర్వుడు భార్యా సమేతుడై వివిధ పుణ్యతీర్థాలలో స్నానం ఆచరించి ఇష్టదేవతా ప్రార్థనలలో పుణ్యక్షేత్ర దర్శనాలను చేసుకున్నాడు. ఫలితంగా గంధర్వునికి పులిముఖం నుంచి విముక్తి కలిగింది. మాఘమాసంలో తెలిసి చేసినా తెలియక చేసినా మాఘమాస స్నానం అనంతమైన ఫలాలనిస్తుంది. మొదటి రోజు స్నానం వల్ల సర్వపాపాలు నశిస్తాయి. రెండవ రోజు స్నానం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మూడవ రోజు స్నానం చేయటం వల్ల శ్రీ మహావిష్ణువే మనకు రుణగ్రస్తుడై ఈ భక్తునికి నేను ఏం చేయాలి అన్న ఆలోచనలో పడిపోతాడని ప్రతీతి. ఈ విధంగా ఒక్కొక్క రోజు తనకు తెలియకుండానే అప్రయత్నంగా మాఘ స్నానం చేసి ముక్తి పొందిన లోబికి సంబంధించిన కథ ఒకటి ఉంది, చెబుతాను వినండి. పూర్వం సువర్ణ నది తీరంలో హేమపురి అనే నగరం ఉండేది. ఆ నగరంలో బంగారయ్య శెట్టి, తాయారమ్మ అనే దంపతులు ఉండేవారు. బంగారు శెట్టి వడ్డీ వ్యాపారం చేసేవాడు. పరమలోబిగా, పిసినిగొట్టుగా పేరు పొందిన బంగారు శెట్టి అధిక వడ్డీలతో తన దగ్గర అప్పులు తీసుకున్న వారిని నిత్యం పీడిస్తూ ఉండేవాడు. దాన ధర్మాల గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు. అతడు ఒకసారి అప్పును వసూలు చేసుకునేందుకు పక్క ఊరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఆ బంగారు శెట్టి ఇంటి ముందుకు వచ్చి అతని భార్యతో, అమ్మ, మాది పొరుగురు, రాత్రి అయ్యింది, నాకేమో చూపు కనపడదు, ఇంకా 10 మైళ్ళ దూరం నడవవలసి ఉంది, నేను నడవలేను, కాసేపు సేద తీరితే నడిచి వెళ్ళగలను, దయచేసి మీ అరుగుపై పడుకునేందుకు కాస్త చోటివ్వండి, రాత్రి నిద్రపోయి తెల్లవారుజామునే మాఘ స్నానం చేసుకుని వెళ్ళిపోతాను అని బంగారు శెట్టి భార్య తాయారమ్మను కోరాడు. అందుకు అంగీకరించిన తాయారమ్మ అతనికి అవసరమైన చాపను, తినేందుకు కొన్ని పండ్లను ఇచ్చి, మాఘ స్నానం అంటే ఏమిటి, దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని అడిగింది. ఆ ముసలి పండితుడు మాఘ స్నాన మహిమను గురించి, దానివల్ల కలిగే ఫలితాలను గురించి వివరించాడు. అన్ని విషయాలను విన్న తాయారమ్మ తాను కూడా మాఘ స్నానాన్ని చేయాలని నిర్ణయించుకుంది. కొంతసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న బంగారు శెట్టికి మాఘ స్నాన మహిమ గురించి తాయారమ్మ చెప్పగా కోపగించిన బంగారు శెట్టి, పిచ్చిదానా, స్నానం మోక్షాన్ని ఇస్తుందా, నీకేమైనా పిచ్చి పట్టిందా, దాన ధర్మాలు వ్రతాలు మోక్షాన్ని ఇస్తాయా, ఉన్న సొమ్మును పోగొట్టుకునేందుకే ఇవన్నీ, నేను నోరు కట్టుకొని సంపాదిస్తూ ఉంటే నువ్విలా దుబారా చేస్తావా, వీలు లేదు, నోరు మోసుకొని పడుకో అంటూ పెళ్ళాంపై ఎగిరిపడ్డాడు. భర్త మాటలకు తీవ్రంగా దుఃఖించిన తాయారమ్మ రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారుజామునే కనీసం స్నానమైనా చేయాలని భావించింది. తెల్లవారుజామునే నిద్రలేచిన బ్రాహ్మణుడు నదికి వెళ్ళడాన్ని గమనించిన తాయారమ్మ కూడా భర్తకు తెలియకుండా వెళ్ళి నదిలో స్నానం చేయసాగింది. భార్య నదిలో స్నానం చేయడాన్ని వెనుక నుంచి వచ్చిన బంగారు శెట్టి గమనించి ఆమెను నిలువరించాడు. ఆమెను బయటకు లాగేందుకు శెట్టి ప్రయత్నించగా ఆ ఇద్దరి మధ్య పెనుగులాట మొదలై అప్రయత్నంగా ఇద్దరు నీటిలో మునిగి మాఘమాస స్నానం చేసి ఇంటికి చేరుకున్నారు. కొంతకాలం గడిచింది. తాయారమ్మ
బంగారు శెట్టి మరణించారు. విష్ణు దూతలు వచ్చి తాయారమ్మను తీసుకుపోగా బంగారు శెట్టిని యమదూతలు తీసుకెళ్ళసాగారు. అప్పుడు తాయారమ్మ, మేమిద్దరం సమానమే కదా, నన్ను వైకుంఠానికి, నా భర్తను యమపురికి తీసుకెళ్తున్నారు ఎందుచేత అని అడిగింది. అప్పుడు విష్ణుదూతలు, నువ్వు మాగా స్నానం చేయటం వల్ల నిన్ను వైకుంఠానికి తీసుకుపోతున్నా అని సమాధానం ఇచ్చారు. నన్ను అడ్డుకునే సమయంలో నా భర్త కూడా మాఘ స్నానం చేశాడు కదా, మరి నా భర్తకి ఎందుకు నరకం అని యమభటులను నిలదీసింది. తాయారమ్మ యమలోకానికి చేరుకున్న యమభటులకు జరిగిన విషయాన్ని చిత్రగుప్తుడికి వివరించారు. చిట్టా తిరగేసిన చిత్రగుప్తుడు మాఘ స్నాన ఫలం ఉండటంతో బంగారు శెట్టిని వైకుంఠానికి పంపించాడు. వైకుంఠంలో భర్తను చూసిన తాయారమ్మ సంతోషించింది. దీనిని బట్టి తెలియకుండా కూడా ఒకరోజైనా మాఘమాసంలో మాఘ స్నానం చేసినప్పటికీ పుణ్యఫలం దక్కుతుందని తెలుస్తుంది. మాఘమాసంలో స్త్రీలు మాఘ స్నానం ఆచరించడంతో పాటు నదీ తీరాల్లో కానీ ఇంట్లో కానీ గౌరీ పూజ చేయాలి. ఇలా చేయటం వల్ల 5వ తరం కలకాలం నిలుస్తుంది. అంతేకాకుండా రాబో జన్మల్లో వైధవ్యం ప్రాప్తించదు. అనేక తప్పులు చేసి వైధవ్యం పొందిన ఒక స్త్రీ మాఘ స్నాన గౌరీ పూజ వల్ల తిరిగి భర్తను పొందిన కథ ఒకటి ఉంది. పూర్వం కాశ్మీర దేశంలో సుబుద్ధి అనే పండితుడు ఉండేవాడు. సకల శాస్త్రాలను విద్యలను ఎరిగిన ఆయన సదాచార సంపన్నుడు. సుబుద్ధికే సుదేవుడనే పేరుండేది. ఆయనకు సుశీల అనే కూతురు ఉండేది. సుబుద్ధి దగ్గర సుమిత్రుడనే శిష్యుడు విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. సుబుద్ధి కుమార్తె సుశీల సుమిత్రుడి పట్ల మోహాన్ని కలిగి ఉండేది. సుమిత్రునితో సుఖించే అవకాశం కోసం వేచి ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు సుమిత్రుడు గురువుగారి పూజలకు అవసరమైన దర్భలు తదితర పూజా సంబంధ పువ్వులను తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. ఆ విషయాన్ని విన్న సుశీల కూడా అడవులకు బయలుదేరింది. అడవిలో సుశీల తన మనసులోని కోరికను సుమిత్రునికి తెలియజేసింది. అందుకు సుమిత్రుడు అంగీకరించలేదు. నేను నీకు సోదరుడు వంటి వాడిని, నువ్వు నా గురుపుత్రికవు, మన కలయిక ధర్మ విరుద్ధమని చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పుడు సుశీల, ఓయి బంగారం, విద్య, సంపద, అమృతం, శ్రీ లభించినప్పుడు నిరాకరించడం తగదు. మూర్ఖుడే ఆ విధంగా చేస్తాడు. నన్ను నిరాకరించవద్దు. ఎంతో కాలంగా నీ సుఖం కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను చేపట్టి సుఖపెట్టు, నువ్వు సుఖించు అంటూ సుమిత్రుడిని రెచ్చగొట్టింది. అయినా విద్యావంతుడు వివేకి కావడం వల్ల సుమిత్రుడు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఓయి మందమతి, నువ్వు నా కోరిక తీర్చకపోయినట్లయితే నీవు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను అడవికి వచ్చిన సంగతి ఈరోజే నా తండ్రికి తెలిసి ఉంటుంది. నువ్వు నా మాటలు వినకపోయినట్లయితే నేను ఆశ్రమానికి వెళ్ళి నన్ను చెరబట్టేందుకు ప్రయత్నించావని మా తండ్రితో చెబుతాను. అప్పుడు నా తండ్రి నిన్ను శపిస్తాడు. అలా కానప్పుడు నేను ఆత్మహత్య చేసుకొని మరణిస్తాను. నువ్వే నా చావుకి కారణమని నా తండ్రి నిన్ను శపిస్తాడు. కాబట్టి ఆలోచించుకో, నా కోరిక తీర్చుతావా లేదా అంటూ సుశీల బెదిరించింది. దాంతో ఆమె కోరికను తీర్చేందుకు సుమిత్రుడు సిద్ధమయ్యాడు. అనంతరం వారిద్దరు దర్భలను తీసుకొని ఆశ్రమానికి చేరుకున్నారు. కొంతకాలం గడిచింది. సుబుద్ధి తన కుమార్తెను ఒక సద్బ్రాహ్మణ యువకునికిచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులు కొన్నాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. కానీ అనతి కాలానికి సుశీల భర్త మరణించడంతో విధవరాలిగా తండ్రి ఆశ్రమానికి చేరుకుంది. యుక్త వయసులో విధవరాలై కూతుర్ని చూస్తూ సుబుద్ధి దుఃఖించసాగాడు. ఇదిలా ఉండగా ఒక యోగి వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఆశ్రమానికి చేరుకున్నాడు. సుబుద్ధి దుఃఖాన్ని గమనించి యోగి సుబుద్ధి దుఃఖానికి గల కారణాన్ని అడిగి సుశీల స్వయంగా చేసిన తప్పు వల్లే ఇలా అయిందని చెప్పాడు. ఆమె వైధవ్యం తొలగిపోయే మార్గాన్ని చెప్పవలసిందిగా సుబుద్ధి యోగి పుంగవుని అడిగాడు. సుబుద్ధి, నీ కుమార్తె గత జన్మలో క్షత్రియ వంశంలో జన్మించి ఉచ్చ నీచములను మరచి వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తనతో జీవించింది. విటులను మాయమాటలతో నమ్మించింది. అలాగే విటుల మాటను నమ్మి భర్తను వధించింది. చివరకు శోకంతో తాను ఆత్మహత్య చేసుకుని మరణించింది.
అందువలనే ఈమెకు ఈ జన్మలో వైదవ్యం ప్రాప్తించింది. అయితే గత జన్మలో ఒకసారి మాఘమాసంలో ముత్తైదువులు సరస్వతి నదీ తీరంలో గౌరీ పూజ చేస్తుండటం చూసింది. ఆ పుణ్యం వల్ల నీకు కుమార్తెగా జన్మించింది. ఈ జన్మలో కూడా ధర్మం తప్పి సోదర సమానుడైన నీ శిష్యుడైన సుమిత్రునితో అధర్మంగా గడిపింది. ఆ దోషం వల్ల ప్రస్తుత కర్మఫలాన్ని అనుభవిస్తుంది అని ఆ యోగి సుశీల గురించి చెప్పాడు. తన కుమార్తె గతాన్ని తెలుసుకున్న సుబుద్ధి ఆమెను అసహించుకోవడమే కాక తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. అప్పుడు సుబుద్ధితో ఆ యోగి పుంగవుడు, సుబుద్ధి, చేసిన పాపకర్మలను ఎవరైనా అనుభవించక తప్పదు. చేసిన పాపాలను పోగొట్టుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. రాబోయే మాఘమాసం అందుకు అనుకూలమైనది. ఈ మాఘమాసంలో ప్రతిరోజు పుణ్యనదులలో కానీ, సరస్సులలో కానీ, సముద్రమందు కానీ స్నానం ఆచరించి మట్టితో గౌరీదేవి ప్రతిమను చేసి ఈమె ప్రతిదినం పూజించాలి. ఆ గౌరీదేవిని దక్షిణ తాంబూలములతో కలిపి ముత్తైదువులకు తాంబూలంగా ఇవ్వాలి. ఈ విధంగా ప్రతిరోజు చేయడంతో పాటు మాఘ శుక్ల తదియ నాడు చీర, రవికగుడ్డ, ఫలపుష్పాదులతో, చేటలతో వాయనాన్ని ముత్తైదువులకిచ్చి 7 సార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. ఈ విధంగా చేస్తే మరణించిన నీ కూతురు భర్త పునర్జీవితుడు అవుతాడు. మాంగళ్యం నిలుస్తుంది. మరణ అనంతరం వైకుంఠానికి వెళ్తుంది అని ఆ యోగి పుంగవుడు చెప్పాడు. యోగి చెప్పినట్లుగానే సుబుద్ధి తన కుమార్తెతో మాఘమాస స్నానాలు చేయించాడు. ఫలితంగా ఆమె భర్త పునరుజ్జీవింపబడి జీవితాంతం సుఖమయమైన జీవితాన్ని గడిపి మరణానంతరం వైకుంఠ ప్రాప్తిని పొందింది. మాఘమాసంలో ముత్తైదువులు స్నానమాచరించి గౌరీ వ్రతాన్ని కానీ, కాత్యాయని దేవి వ్రతాన్ని కానీ చేయడం వల్ల సకల పాపాలు హరింపబడి మాంగళ్యం కలకాలం నిలుస్తుంది. వైదవ్యం పొందిన వారు మాఘ స్నానాన్ని చేయడం వల్ల మరణ అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. రాబోయే జన్మలో వైదవ్యం కలగదు. మాఘమాసంలో చేసే దైవ ఆరాధన, స్నానం, తపస్సులు అనంతమైన పుణ్య ఫలాలను కలిగించడంలో పాటు దేవలోక వాసాన్ని కూడా కలిగిస్తాయి. అందుకు సంబంధించినది తిలోత్తమ కథ. పూర్వం భృగువంశంలో రుక్షక అనే ఒక బాలిక జన్మించింది. ఆమెకు బాల్య వివాహం జరిగింది. అయితే ఆమె భర్త అనతి కాలంలోనే మరణించాడు. దాంతో చిన్న వయసులోనే విధవరాలైన రుక్షక తీవ్రంగా దుఃఖించి అనంతరం దైవభక్తి పరాయణురాలై అడవులకు వెళ్ళి తపస్సు చేసుకునేందుకు నిర్ణయించుకుంది. నర్మదా నది ఒడ్డుకు చేరుకొని అక్కడ చిన్న గుడిసెను నిర్మించుకొని ఆకులు, అలములు, పండ్లు, ఫలాలను భుజిస్తూ నిత్యం దైవ చింతనతో తపస్సు చేయసాగింది. నియమానుసారంగా మాఘమాసంలో నర్మదా తీరంలో స్నానం చేసింది. ఈ విధంగా రుక్షుక కొన్ని సంవత్సరాలు జీవించి చివరకు మరణించింది. మరణానంతరం విష్ణుదూతలు ఆమెకు వైకుంఠానికి తీసుకెళ్లారు. అక్కడ కొంతకాలం గడిపి అనంతరం సూర్యలోకానికి వెళ్ళింది. ఆమె గురించి తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఆమెను బ్రహ్మలోకానికి రప్పించి ఆమెను అప్సరసగా మార్చి ఆమెకు త్రిలోత్తమ అని పేరు పెట్టి దేవలోక వాసిని చేశాడు. ఆ సమయంలోనే సుందోపసుందులు అనే 2 సోదరులని బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి తమకు ఇతరుల వల్ల మరణం లేకుండా వరణం పొందారు. వరగర్వంతో ముల్లోకవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయసాగారు. చివరకు స్వర్గంపై దండెత్తి ఇంద్రాదులను తరిమేసి స్వర్గాన్ని కూడా ఆక్రమించుకున్నారు. దేవతలంతా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తమ కష్టాలను మొరపెట్టుకున్నారు. దేవతల మాటలను నమ్మి దేవతల మాటలను విన్న బ్రహ్మదేవుడు పరిపరి విధాలుగా ఆలోచించి సుందోపసుందులు ఎవరి వల్ల మరణం లేకుండా వరాన్ని పొందారు. కనుక నీవు వెళ్ళి నీ అందంతో, తెలివితేటలతో వారిని సంహరించు అని తిలోత్తమకు చెప్పాడు. అనంతరం తిలోత్తమ భూలోకానికి చేరింది. సుందోపసుందుల నివాసానికి పక్కనే తన నివాసాన్ని ఏర్పరచుకుంది. నిత్యము సంగీత వాయిద్యాలను మీటుతూ సంగీత గానం చేస్తూ అటూ ఇటూ తిరగసాగింది. ఇలా ఉండగా సుందోపసుందుల దృష్టి తిలోత్తమపై పడింది. తిలోత్తమ అందానికి ముగ్ధులైన ఆ సోదరులు ఆమెను వెంబడిస్తూ తమను వివాహం చేసుకోవలసిందిగా అడగసాగారు. కొన్ని రోజులు గడిచాక, ఓ రాక్షసోత్తములారా, మీ 2 నాకు ఇష్టలే. అయితే ఇద్దరిలో ఎవరిని వివాహం చేసుకోవాలో తెలుసుకోలేకపోతున్నాను.
ఇద్దరిని వివాహం చేసుకోవడం ధర్మం కాదు. కనుక మీ ఇద్దరిలో ఎవరు బలవంతురో మీరే తెలుసుకోండి. ఆ పిదప వివాహం చేసుకుంటాను అని తిలోత్తమ చెప్పింది. తిలోత్తమ మాటలను విన్న సుందోపసుందులు తమలో బలవంతులు ఎవరో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరిగింది. చివరకు ఒకరినొకరు సంహరించుకునేందుకు కత్తులను తీసుకున్నారు. ఆ కత్తి యుద్ధంలో ఒకరి కత్తి మరొకరికి తగిలి ఇద్దరి తలలు తెగిపోయాయి. ఇద్దరు మరణించారు. బ్రహ్మదేవుడు తనపై పెట్టిన పనిని పూర్తి చేసి తిలోత్తమ దేవలోకానికి వెళ్ళి జరిగిందంతా దేవతలకు వివరించింది. అందుకు బ్రహ్మదేవుడు సంతోషించి, తిలోత్తమ, నువ్వు చాలా గొప్ప పని చేశావు. నీ వల్ల సమస్త లోకాలు రక్షించబడ్డాయి. నీకు ఇన్ని శక్తియుక్తులు తెలివితేటలు కలగడానికి కారణం గత జన్మలో నువ్వు చేసిన మాఘస్నానమే కారణం. నువ్వు స్వర్గానికి వెళ్ళు, అక్కడ అప్సరసల్లో అగ్రగణ్యురాలిగా వెలుగొందుతావు అని ఆశీర్వదించాడు. ఈ విధంగా మాఘస్నానం వల్ల ఇతరులకు సహాయ సహకారం చేసే సామర్థ్యం, ధైర్య సాహసాలు కలుగుతాయి. తలపెట్టిన అన్ని కార్యాల్లో విజయం లభిస్తుంది. ఒకసారి మహిష్మతి నగర పాలకుడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని వద్దకెళ్ళి మాఘమాస మహత్యాన్ని, గంగానది మహత్యాన్ని వివరించమని కోరగా, దత్తాత్రేయుడు మాఘమాసంలో గంగానది వంటి పుణ్యనదుల్లో స్నానం చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని, స్నానం చేయడంతో పాటు బ్రహ్మాదులకు దానం ఇవ్వాలని, ఈ పనులు తెలిసి చేసినా తెలియక చేసినా అనేకమైన లాభాలు కలుగుతాయని అందుకు సంబంధించిన కథను కూడా చెప్పాడు. పూర్వం గంగా తీరంలో భాగ్యనగరం అనే ఊరుండేది. ఆ ఊరిలో హేమంబరుడు అనే వ్యక్తి ధర్మబద్ధుడై జీవిస్తూ ఉండేవాడు. హేమంబరుడు గొప్ప ధనవంతుడు, సిరి సంపదలున్నవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఇద్దరు వేశ్యాలోలులైరి చెడు వ్యసనాలకు బానిసలై జీవించసాగారు. కొంతకాలం తర్వాత పెద్దవాడు పులిబారిన పడి మరణించగా, చిన్నవాడు పాము కాటు గురై మరణించాడు. వారిద్దరిని యమభటులు యమలోకానికి తీసుకువెళ్లారు. అక్కడ వారిద్దరి పాపపుణ్యాలను బేరీజు వేసిన చిత్రగుప్తుడు పెద్దవాడికి నరకంలోనే ఉంచి చిన్నవాడిని స్వర్గలోకానికి పంపమని ఆదేశించాడు. అది విన్న పెద్దవాడు, మేమిద్దరం ఒకే విధంగా అన్ని పనులు చేశాం, ఒకే తండ్రి కుమారులం, ఒకే విధంగా జీవించాం, ఒకరికి నరకం ఒకరికి స్వర్గం ఎందుకు అని ప్రశ్నించాడు. అందుకు చిత్రగుప్తుడు, ఓయి, మీలో చిన్నవాడి ఖాతాలో పుణ్యం నమోదై ఉంది, అదేమని మీరు అడగవచ్చు. మీలో చిన్నవాడు ఉంపుడుగతే ఇంటికి గంగానదిని దాటి వెళ్ళేవాడు. తిరిగి తెల్లవారుజామున ఇంటికి చేరుకునేందుకు ఆ నదిని దాటి వచ్చేవాడు. ఆ సమయంలో గంగాజలం అతని తలపై పడుతూ ఉండేది. ఇంటికి చేరుకునే ముందు ఓ స్నేహితుడి ఇంటికి వెళుతూ ఆ స్నేహితునికి పూలు పండ్లు వంటి కానుకలను తీసుకెళ్ళి ఇస్తూ ఉండేవాడు. ఆ స్నేహితుడు బ్రాహ్మణుడు. ఆ విధంగా తనకు తెలియకుండానే మాఘమాసంలో గంగా స్నానం దానం చేయటం వల్ల అతడికి మాఘమాస ఫలం లభించింది. అందుకే అతను స్వర్గానికి అర్హుడయ్యాడు అని వివరంగా చిత్రగుప్తులు చెప్పారు. మాఘమాసంలో దశమి నాడు శ్రీ మహావిష్ణువును పూజించి శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతం వంటివి చేయాలి. అంతేకాకుండా రావి చెట్టు వద్ద విష్ణువు సాలగ్రామాన్ని ఉంచి పూజించడం మంచిది. ఆ రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపాన్ని వెలిగించి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అనే శ్లోకాన్ని పఠించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తే సకల పాపాలు నశిస్తాయి. ఇలా పూజలు చేసిన పూజ చేస్తున్న వారిని చూసినా మంచిదే. ఈ విధమైన పూజను చూసి కుక్క జన్మ నుంచి విముక్తి పొందిన రాజు కథను కూడా వివరిస్తాను. పూర్వం గౌతమ మహర్షి మాఘమాసంలో తన శిష్యులను వెంటబెట్టుకొని వివిధ పుణ్య నదులలో పుణ్య స్నానాలను ఆచరిస్తూ వివిధ క్షేత్రాలను దర్శిస్తూ ఉండేవాడు. అలా ఒకనాడు కృష్ణా తీరాన్ని చేరుకొని మహర్షి స్నానాదులను ముగించుకొని ఆ రోజు దశమి కావటంలో దగ్గరలోని రావి చెట్టు వద్దకు చేరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించి రావి చెట్టును విష్ణుమూర్తిని షోడశోపచారాలతో పూజించి ధూప దీప నైవేద్యాలను సమర్పించాడు. ఆహారం వాసనను పసిగట్టిన కుక్క ఒకటి ఆ ప్రాంతానికి వచ్చి చెట్టు దగ్గర నిలబడింది. గౌతముని శిష్యులు దాన్ని అదిలించగా అది చెట్టు చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి నిలబడింది. ఆ విధంగా మళ్ళీ అదిలించడంతో మరలా చెట్టు చుట్టూ తిరిగి వచ్చింది. ఆ కుక్క మూడవసారి కూడా అలాగే చేసింది. ఈ విధంగా 3 ప్రదక్షిణలు ముగుస్తూనే కుక్క రూపం పోయి రాజుగా మారాడు. దీన్ని గమనించిన గౌతముని శిష్యులు, గౌతముడు ఆ రాజుతో, నీవెవ్వరవు
అని ప్రశ్నించగా తను కళింగ దేశరాజు చంద్రసేనుడని, మాఘమాస వ్రతం చేస్తున్న వారికి సహాయం చేయకపోవడం వల్ల తనకు కుక్క రూపం కలిగిందని, 7 జన్మల నుంచి తను కుక్కగానే ఉన్నట్లు పలికాడు. అందుకు గౌతముడు, మహారాజా, ఈరోజు నువ్వు మాఘమాస పూజను చూడటం వలనే నీకు పుణ్యం ఫలం కలిగి కుక్క జన్మ నుంచి విముక్తి పొందావు. నువ్వు ప్రతి సంవత్సరం మాసంలో స్నాన వ్రతాలను ఆచరించడంతో పాటు దశమి, ఏకాదశి దినాలలో రావి చెట్టును, విష్ణువును పూజించు. నువ్వు, నీ వంశం, నీ ప్రజలు కలకాలం సుఖంతో వర్ధిల్లుతారు అని చెప్పాడు. గౌతముని ఆశీర్వాదాలను స్వీకరించిన చంద్రసేనుడు తన రాజ్యానికి చేరుకొని పరిపాలన సాగించగా కళింగ రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లింది. మాఘమాసంలో ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అత్యంత ఫలదాయకం. మాఘశుద్ధ ఏకాదశి నాడు భీముడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆకలికి ఏమాత్రం ఆగలేని భీముడు దీక్ష పూని ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించడంతో పాటు విష్ణువును పూజించడం వలనే దుర్యోధనునిపై విజయాన్ని సాధించినట్లు పురాణ వచనం. ఏకాదశి రోజున మాఘ స్నానం చేసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో పాటు చలిపిండితో ఆవు బొమ్మను చేసి దానం చేయటం మంచిది. బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు పువ్వులను హరిని అర్చించవలసి ఉంటుంది. బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథి నాడు నువ్వులను నీటిలో కలుపుకొని స్నానం చేయటంతో పాటు 6 నువ్వుల గింజలను తినటం, 6 నువ్వులను తాగే నీటిలో వేసుకొని త్రాగటం, పూజలలో నువ్వులను ఉపయోగించటం, స్నాన సమయంలో నువ్వుల పిండిని శరీరానికి రుద్దుకోవడంతో పాటు నువ్వులను దానం చేయటం కూడా మంచిది. మాఘమాసంలోని పూర్ణిమ తిథి అత్యంత మహిమాన్వితమైనది. ఆ రోజు మాఘ స్నానం చేసి శ్రీహరిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి దానం చేయాలి. ఆ విధంగా చేయటం వల్ల అకాల మృత్యు బాధ తొలగుతుంది. ఆ విధంగా ఓ బ్రాహ్మణ కుమారుడు అకాల మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. ఆ కథ పూర్వ గంగా నదీ తీరంలో జ్ఞానశర్మ అనే జ్ఞాన పండితుడు ఉండేవాడు. ఆయన సదాచార పరాయణుడు. ఆయన భార్య కూడా భర్తకు తగ్గ ఇల్లాలు. అతిథి అభ్యాగతులకు సేవ చేస్తూ దైవ చింతనతో కాలం వెళ్ళిబుచ్చుతూ ఉండేవారు. అయితే వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో నిత్యం బాధపడుతూ ఉండేవారు. అనేక పూజలు చేసిన పిదప గంగా తీరానికి పోయి తపస్సు చేయడం ప్రారంభించారు. వారి కఠోర తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. స్వామి దర్శన భాగ్యం కలిగిన జ్ఞానశర్మ, స్వామి నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది, నాకు ఒక కుమారుని ప్రసాదించు అని కోరుకున్నాడు. శ్రీహరి తదాస్తు అన్నాడు. కొంతకాలం తర్వాత ఆ దంపతులకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడు విష్ణు ప్రసాది కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. చిన్నతనం నుంచి అపారమైన జ్ఞానంతో వేదాంగాలను, సకల శాస్త్రాలను అభ్యసించడం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా ఒకరోజు వారి ఇంటికి త్రిలోక సంచారి నారదు వచ్చి ఆ బాలుని చూసి ముచ్చటపడ్డాడు. అయితే ఆ పిల్లవాని ఆయుష్ 12 సంవత్సరాలు మాత్రమే నని పలికి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్న ఆ దంపతులు విపరీతమైన దుఃఖంలో మునిగిపోయారు. పుత్ర వియోగాన్ని తలుచుకొని కుమిలిపోయారు. అయితే జ్ఞానశర్మ అష్టాక్షరి మంత్రాన్ని పఠిస్తూ మరలా శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. తపస్సును మెచ్చిన ప్రత్యక్షమైన శ్రీహరిని పరిపరి విధాలుగా స్తుతించిన జ్ఞానశర్మ, స్వామి మీ కృపా కటాక్షముల వల్ల జన్మించిన నా పుత్రుని ఆయుష్ కేవలం 12 సంవత్సరాలేనని నారదుల వారు సెలవిచ్చారు. మీరు ప్రసాదించిన పుత్రుడు ఇలా అల్పాయుష్కుడు ఎలా అయ్యాడు? నా దుఃఖం పోయే మార్గాన్ని తెలుపండి అంటూ వేడుకున్నాడు. అందుకు శ్రీహరి, ఓయి బ్రాహ్మణోత్తమ, నీ పుత్రుని అల్పాయుష్కు నీ భార్య గత జన్మలో చేసిన పొరపాటే కారణం. మాఘమాసంలో వ్రతాన్ని ఆచరించి మాఘ పూర్ణిమ నాడు పాయసం దానం చేయలేదు. ఆ దోషం వల్లే ఆమెకు ఈ జన్మలో సంతానం కలగలేదు. అయితే నువ్వు మాఘ వ్రతాన్ని నిష్టగా ఆచరించి నీ పుణ్యం ఫలం వల్ల నీకు
పుత్రుడు జన్మించాడు. నీ భార్య చేసిన పొరపాటు వల్ల నీ పుత్రునికి అల్పాయుషు కలిగింది. కాబట్టి మాఘమాస వ్రతాన్ని నీ పుత్రుని చేత చేయించు. మాఘ పూర్ణిమ నాడు యథాశక్తిగా గంగా స్నానం చేసి దేవతలను ప్రార్థించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి దాన్ని దానం చేయవలెను. అప్పుడు నీ పుత్రుడు గండం నుండి గట్టెక్కుతాడు అని పలికాడు. శ్రీమన్నారాయణుడు చెప్పినట్లుగానే జ్ఞానశర్మ తన పుత్రుని చేత మాఘ పూర్ణిమ నాడు మాఘ స్నానాన్ని పూజలను నిర్వహింపచేసి పాయసాన్ని దానం చేయించాడు. ఫలితంగా బాలుడు గండం నుంచి గట్టెక్కి పూర్ణాయుష్మంతుడయ్యాడు. మాఘమాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధించడం, గౌరీదేవిని ఉద్దేశించి వ్రతం చేయడమే కాకుండా శివుని ఆరాధించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. మాఘమాసంలో శివాలయంలో ప్రదోష కాలంలో దీపారాధన చేయడం, శివుని అభిషేకించడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఇందుకు నిదర్శనం మార్కండేయుడి కథే. పూర్వం కుత్సుడు అనే పేరు గల ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు. అతని పేరు కౌత్సుడు. అనేక విద్యలను నేర్చుకున్న కౌత్సుడు తండ్రి అనుమతితో కావేరీ నదీ తీరంలో తపస్సు చేయ నిశ్చయించుకున్నాడు. కావేరీ నదిలో స్నానం చేసి తపస్సు చేసుకుంటున్న కౌత్సుడిని జింకలు, లేళ్ళు కొమ్ములతో పొడుస్తూ ఉండేవి. అయినప్పటికీ కౌత్సుడు చలించేవాడు కాదు. అందుకే అతనికి మృగశృంగుడు అనే పేరు వచ్చింది. తపస్సు ముగించుకొని తిరిగి ఇల్లు చేరిన మృగశృంగునికి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. పక్క ఊరిలో ఉన్న సుశీలను మృగశృంగునికి తగిన భార్యగా నిర్ణయించారు. మృగశృంగుడు కూడా వివాహానికి సమ్మతించాడు. కానీ ఇద్దరు స్నేహితురాలతో నదీ స్నానానికి వెళ్ళిన సుశీల గట్టులేని బావిలో పడి మరణిస్తుంది. ఇద్దరు స్నేహితురాలు కూడా మరణిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మృగశృంగుడు నదీ తటానికి వెళ్ళి నీటిలో నిలబడి యముని గురించి తపస్సు చేశాడు. యమధర్మరాజు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా సుశీలను ఆమె స్నేహితురాలను తిరిగి బ్రతికించమని కోరతాడు. యమధర్మరాజు అనుగ్రహంతో వాళ్ళు తిరిగి పునరుజ్జీవితులు అయ్యారు. ఆ ముగ్గురిని మృగశృంగుడు వివాహం చేసుకున్నాడు. కాలక్రమంలో మృగశృంగునికి సుశీలకు ఒక పుత్రుడు కలిగాడు. ఆ పుత్రుడే మృకంఠుడు. మిగతా భార్యలకు కూడా సంతానం కలగ్గా యుక్త వయసు రాగానే అందరికీ వివాహాలు జరిపించి మృగశృంగుడు అడవులకు వెళ్ళిపోయాడు. అందరికీ సంతానం కలిగినప్పటికీ మృకంఠునికి సంతానం కలగలేదు. దుఃఖితులైన మృకంఠుడు అతని భార్య మరుద్వతి కాశీ క్షేత్రానికి వెళ్ళి ఆది దంపతులను సేవించుకుంటే సంతానం కలుగుతుందని భావించారు. అనుకున్నదే తడవుగా కాశీకి చేరుకున్న ఆ దంపతులు నిత్యం విశ్వేశ్వరుని సేవించుకుంటూ తపస్సు చేయసాగారు. ఆ దంపతుల భక్తికి మెచ్చిన పార్వతీ పరమేశ్వరు ప్రత్యక్షమై, మునీశ్వర, మీ దంపతుల తపస్సుతో మేమెంతో సంతృప్తులము అయ్యాం. ఏదైనా వరం కోరుకోండి అని అడిగారు. త్రినేత్ర త్రిగజ్జనని పార్వతి, ఆది దంపతులైన మీ దర్శనం వల్ల మా జన్మలు పునీతమయ్యాయి. అన్నీ ఉన్నా సంతానం లేకపోవడం మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. స్వామి, మాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించండి అంటూ ఆ దంపతులు ఆది దంపతులను ప్రార్థించారు. మునీశ్వర, మీ అభిష్టం నెరవేరుతుంది. అయితే పూర్ణాయుష్మంతుడైన విధవ అయ్యే కూతురు కావాలా, లేక 16 సంవత్సరాలు మాత్రమే జీవించే కుమారుడు కావాలా? కోరుకోమని పార్వతీ పరమేశ్వరుడు పలకగా ఆశ్చర్యచకితుడైన మృకంఠుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో 16 సంవత్సరాలు మాత్రమే జీవించే పుత్రుడిని కోరుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆది దంపతుల అనుగ్రహం వల్ల మృకంఠునికి ఒక కుమారుడు కలిగాడు. అతడే మార్కండేయుడు. మార్కండేయునికి ఉపనయనం, అక్షరాభ్యాసం జరిగాయి. మార్కండేయుడు సకల శాస్త్రాలను ఆకలింపు చేసుకున్నాడు. ఈ విధంగా బాలునికి 15 సంవత్సరాలు వచ్చాయి. ఆయుష్ దగ్గర పడుతూ ఉండటంతో దిగులు పడిన మృకంఠుడు తన కుమారుని పూర్ణాయుష్వంతునిగా చేయాలని అనుకున్నాడు. అందుకు అందరి మునుల ఆశీర్వాదం కావాలి అనుకున్నాడు. అందుకోసం మార్కండేయుని వెంట పెట్టుకొని మహర్షుల దగ్గరికి వెళ్ళాడు. ఒక్కొక్క మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు మార్కండేయుడు పాదాభివందనం చేయగా అందరూ దీర్ఘాయుష్మన్ భవ అని దీవించారు. చివరగా మార్కండేయుడు వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చి నమస్కారం చేయబోగా ఆయన మార్కండేయుని నమస్కరించవద్దని వారించాడు. మిగతా మునులందరూ అందుకు గల కారణాన్ని అడగగా శివుడు వరప్రసాదమైన మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు. మరో సంవత్సరం పాటే అతడు జీవిస్తాడు. అటువంటి వాడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించడం వల్ల ఒరిగేదేముంది? మన అందరి దీవెనలు వృధాగా పోతాయి. అందుకే వారించాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న మహర్షులందరూ తమ దీవెనలన్నీ అసత్యమవుతాయన్న వేదనతో ఇందుకు వేరే మార్గం లేదా అని అడిగారు.
వశిష్ఠుడు మిగతా మహర్షులను మార్కండేయుని వెంట పెట్టుకుని సత్యలోకానికి బయలుదేరాడు. అందరూ సత్యలోకం చేరేటప్పటికి బ్రహ్మదేవుడు సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. ఆ సమయంలో మార్కండేయుడు బ్రహ్మదేవుని పాదాలకు నమస్కరించగా ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాడు. వెంటనే మహర్షులు మార్కండేయుని ఆయుష్ విషయం, శివానుగ్రహ విషయంలో బ్రహ్మకు చెప్పగా జరిగిన పొరపాటుకు చింతించిన బ్రహ్మదేవుడు మార్కండేయుని దగ్గరకు పిలిచి, నాయన మార్కండేయ, పరమేశ్వరుడే నిన్ను దీర్ఘాయుష్వంతుని చేస్తాడు. గోదావరి తీరానికి వెళ్ళు, త్రినేత్రుని సదా సేవిస్తూ ఉండు, నీకు ఎటువంటి ఆపద రాదు అని పలికి మార్కండేయునికి శివ పంచాక్షరిని ఉపదేశించాడు. బ్రహ్మదేవుని దగ్గర సెలవు తీసుకున్న మార్కండేయుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి వారి అనుమతితో గోదావరి తీరానికి చేరి శివుని ప్రతిష్ఠించుకొని నిత్యం ఆరాధించసాగాడు. రాత్రింపవళ్ళు శివ ధ్యానంలో గడపసాగాడు. ఈలోగా మార్కండేయునికి 16 ఏళ్ళు నిండాయి. ఆయువు ముగిసింది. అతనిని తీసుకెళ్లేందుకు యమభటులు వచ్చారు. కానీ వారు మార్కండేయుని ఛాయలకు కూడా వెళ్ళలేకపోయారు. ఈ విషయాన్ని యమునికి తెలియజేశారు. జరిగిన సంగతి విని క్రోపోద్రిక్తుడైన యమధర్మరాజు తానే మార్కండేయుని వద్దకు బయలుదేరాడు. యమధర్మరాజును చూడగానే మార్కండేయుడు భయంతో శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కోపంతో యమధర్మరాజు మార్కండేయునిపై పాశాన్ని విసిరాడు. ఆ పాశం శివలింగానికి తగలడం వల్ల కోపోద్రిక్తుడైన శివుడు ప్రత్యక్షమై శూలంతో యముని పొడిచి చంపి మార్కండేయునికి పూర్ణాయుష్ని అనుగ్రహించాడు. యముని మరణంతో భీతిల్లిన సకల దేవతలు, మిగతా దిక్పాలకులు యముని తిరిగి బ్రతికించమని శివునితో మొరపెట్టుకున్నారు. శివుడు యముని బ్రతికించాడు. ఈ విధంగా మార్కండేయుడు మాఘమాసంలో శివారాధన చేసి పూర్ణాయుష్మంతుడు అయ్యాడు. కాబట్టి మాఘమాసంలో శివారాధన మంచిది. ముఖ్యంగా మాఘమాసంలోనే మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. ఆ రోజు మాఘ స్నానాలను చేయడంతో పాటు శివుని అభిషేకించడం, మారేడు దళాలతో పూజించడం, ఉపవాస జాగరణాలు పాటించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది. మాఘ స్నానాలను వివిధ పుణ్యనదులలో చేయటం అత్యధిక ఫలితాలను ఇస్తుంది. ప్రయాగ క్షేత్రంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘ స్నానం చేయటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. గోదావరి నదిలో మాఘ స్నానం చేయటం వల్ల సకల పాపాలు, సకల రోగాల నుంచి బయటపడటమే కాక సకల ఐశ్వర్యాలను పొందుతారు. సరయూ నదిలో మాఘ స్నానం చేయటం వల్ల మరణానంతరం దేవలోక ప్రాప్తి కలుగుతుంది, పునర్జన్మ ఉండదు. యమునా నదిలో స్నానం చేయటం వల్ల శ్రీకృష్ణుని సాన్నిహిత్యాన్ని పొందుతారు. కృష్ణానదిలో మాఘ స్నానం కైలాస ప్రాప్తిని కలిగిస్తుంది. కావేరి నదిలో మాఘ స్నానం వైకుంఠంలో సుఖిస్తారు. తుంగభద్రా నదిలో మాఘ స్నానం చేయటం వల్ల సూర్యలోకాన్ని పొందుతారు. త్రివేణి సంగమంలో మాఘ స్నానం చేయటం వల్ల సకల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా కృష్ణానదిలో మాఘమాస స్నానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలాగే కావేరి నదిలో మాఘమాస స్నానం చేస్తే వైకుంఠంలో దీర్ఘకాలం సుఖిస్తారు. అలాగే తుంగభద్రా నదిలో మాఘమాస స్నానం చేయటం వల్ల సూర్యలోకాన్ని కూడా పొందుతారు. ముఖ్యంగా త్రివేణి సంగమం అంటే ప్రయాగలో సంగమ స్నానం చేస్తే మాఘ స్నానం చేయటం వల్ల అన్ని ఫలితాలు, పైన చెప్పిన అన్ని ఫలితాలు కూడా లభిస్తాయి. అది ఈ మాఘమాసంలో నదీ స్నానం చేస్తే కలిగే ఫలితాలు. పూర్వం మగధ రాజ్యంలో 4 పురోహితులు ఉండేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కూతురు. ఆ 4 ప్రాణ స్నేహితురాలు. నిండు యవనంలోనున్న ఆ కుమార్తెలు నిత్యం ఊరి బయటకు నున్న కోనేటి వద్దకెళ్ళి స్నానం చేస్తుండేవారు. ఇలా ఒకరోజు వాళ్ళు స్నానం కోసం వెళ్ళినప్పుడు అక్కడకు ఒక గురుకుల విద్యార్థి రావటం జరిగింది. ఆ విద్యార్థిని చూసి మోహానికి గురైన ఆ 4 యువతులు తమను వివాహం చేసుకోమని కోరారు. అందుకు ఆ యువకుడు నిరాకరించాడు. దాంతో క్రోపోద్రిక్తులైన ఆ యువతులు నువ్వు రాక్షసుడు అవుతావు అని శపించారు. ఆ యువకుడు కూడా యువతులను రాక్షసులుగా మారమని శపించాడు. శాప కారణంగా ఆ ఐదుగురు రాక్షసులుగా మారి అటుగా వచ్చిన వారిని నానా యాతనలకు గురి చేస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అటుగా ఒక సిద్ధుడు రావడంతో ఆ యువకుల తల్లిదండ్రులు తమ పిల్లలకు రాక్షస రూపాలు పోయే మార్గం కోసం అడిగారు. విషయాన్ని విన్న సిద్ధుడు వీళ్ళందరినీ త్రివేణి సంగమంలో మాఘ స్నానం చేయిస్తే పూర్వ రూపాలు కలుగుతాయని పలికాడు. సిద్ధుని మాట ప్రకారం ఆ యువకులు త్రివేణి సంగమంలో స్నానం చేయించడం వల్ల శాప విమోచనం కలిగి పూర్వ రూపాన్ని పొందారు. మాఘ స్నానం కేవలం మనుషులకే కాదు, గంధర్వులు, దేవతలు, మహర్షులు కూడా మేలు చేస్తుంది. అందుకు నిదర్శనమే విశ్వామిత్రుని కథ. పూర్వం ఒక గంధర్వుడు మాఘ
స్నానం చేసేందుకు భార్య సమేతుడై గంగా తీరానికి చేరుకున్నాడు. గంధర్వుడు బాగా స్నానం చేసినప్పటికీ గంధర్వుని భార్య ఈ చల్లని నీటిలో నేను స్నానం చేయలేను అంటూ మొరాయించింది. దాంతో ఆమెకున్న దైవత్వం నశించి తిరిగి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయింది. విధి లేక గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళింది. అందాల రాశి అయిన ఆ గంధర్వ స్త్రీని చూడగానే విశ్వామిత్రునిలో మోహం కలిగింది. ఫలితంగా వాళ్ళిద్దరూ కామక్రీడలో తేలియాడసాగారు. భార్య కోసం మరల భూలోకానికి వచ్చిన గంధర్వుడు విశ్వామిత్రుడు గంధర్వశ్రీ కామలోలుడై ఉండటాన్ని చూసి అసహించుకొని అత్యంత తపసంపన్నుడవై ఉండి శ్రీమోహంలో పడి ఉచ్చ నీచములు మరచిన నీకు కోతి ముఖం కలుగుతుంది అని విశ్వామిత్రుని శపించడమే కాక భార్యను రాయిగా మారమని శపించి వెళ్ళిపోయాడు. శాపం వల్ల విశ్వామిత్రుడు కోతి ముఖాన్ని పొందగా గంధర్వశ్రీ రాయి అయిపోయింది. ఆ విషయాన్ని తెలుసుకున్న నారదుడు విశ్వామిత్రుని దగ్గరకు వచ్చాడు. విశ్వామిత్రుడు తన పరిస్థితిని నారదుని దగ్గర మొరపెట్టుకోగా నారదుడు మాఘమాసంలో నువ్వు గంగా నదికి వెళ్ళి మాఘ స్నానం చేసి కమండలంలో గంగా జలాన్ని తెచ్చి ఈ రాయిపై చల్లు అని సెలవిచ్చాడు. నారదుడు చెప్పినట్లు చేయడం వల్ల విశ్వామిత్రునికి కోతి ముఖం పోయి మామూలుగా మనిషి అయిగా మారాడు. రాయిగా ఉన్న గంధర్వశ్రీ గంగాజల స్పర్శ వల్ల తిరిగి తన రూపాన్ని పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోయింది. మాఘమాసంలో ఆచరించవలసిన విధులు. మాఘమాసాన్ని పుష్య బహుళ అమావాస్య రోజు నుంచి మొదలుపెట్టాలి. నదులు, సరస్సులు, కాలువలు, చెరువులు, బావులు నీటి స్నానం చేయడం శ్రేష్టం. వీలు కానప్పుడు పుణ్యనదులను స్మరిస్తూ గంగా 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 అని 3 సార్లు నీటిని కలిపి ఇంట్లోనైనా స్నానం చేయవచ్చు. మాఘ స్నానాన్ని నెలంతా పాటించాలి. అలా చేయలేని వారు కనీసం 3 రోజులైనా చేయటం మంచిది. మాఘ శుక్ల పాడ్యమి, ద్వితీయ, తదియ రోజుల్లో కానీ శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లోనైనా కానీ చేయాలి. అది కూడా కుదరకపోతే పూర్ణిమ రోజు తప్పకుండా మాఘమాస స్నానం చేయాలి. మాఘమాసంలో ప్రతి ఆదివారం సూర్యుని ఆరాధించడం మంచిది. ప్రతి ఆదివారం పాల అన్నాన్ని వండి సూర్యునికి నివేదించి పూజించడంతో పాటు ఆ రోజు తరిగినటువంటి కూరలు ఆ రోజు తినరాదు. మాఘ శుద్ధ పంచమి నాడు సరస్వతీదేవిని పూజించాలి. ఈ నెలలో నువ్వులను ఉసిరికను దానం చేస్తే మంచిది. రథసప్తమి రోజు గుమ్మడికాయను దానం చేయాలి. పౌర్ణమి నాడు పాయసాన్ని దానం చేయాలి. మాఘ శుద్ధ చతుర్దశి నాడు కానీ మరేదైనా రోజు కానీ మాధవ ప్రియ తాం అంటూ పండితులకు వస్త్రాలను, దుప్పట్లను, చెప్పులను వంటివి దానం చేయవచ్చు. దశమి నాడు రావి చెట్టును పూజించి ప్రదక్షిణలు చేయాలి. మాఘమాసంలో వచ్చే ఏకాదశిలో శ్రీ మహావిష్ణువును పూజించి ఏకాదశి వ్రతాన్ని చేయాలి. శివరాత్రి నాడు శివునికి అభిషేకాలు, బిల్వ దళాలతో అర్చన చేయాలి. చవితి నాడు వినాయకుని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. మాఘమాసంలో నిషేధింపబడినవి. మాఘమాసంలో తలంటుకొని స్నానం చేయరాదు. అంటే ఎటువంటి నూనెలు, షాంపూలు వంటి పదార్థాలు వాడకుండా తల స్నానం చేయవలసి ఉంటుంది. అలాగే వేడి నీటితో స్నానం చేయరాదు. తలకు నూనె రాసుకోరాదు. మాంసభక్షణ చేయకూడదు. ఇతరులు తిన్న ఎంగిలి పదార్థాలను భుజించరాదు. వెల్లుల్లి, నీరుల్లి, ముల్లంగిలను మాఘమాసంలో భుజించరాదు. ఇలా అత్యంత మహిమాన్వితమైన మాసంగా మాఘమాసం పేర్కొంది. అందువలననే ఈ మాసం సకల దేవతలకు ప్రీతికరమైనది. ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఆచరించే స్నానాలు, పూజల వల్ల శివకేశవులిద్దరూ అనేకమైన వరాలను ఇస్తారు. మాఘమాసంలో మాఘ పురాణాన్ని చదివినా విన్నా ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. సకల పాపాలు, సర్వరోగాలు, దరిద్రాలు నశించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అన్నిటా విజయం సిద్ధిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. జయ గురుదేవ దత్త.